హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న పెద్దపల్లి డిస్టిక్ సుగ్లాంపల్లిలో దారుణంగా హత్య జరిగింది. ఇద్దరు భార్యాభర్తల గొడవ ఇద్దరు మనుషుల హత్యకు దారితీసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంతవరకు ఏ ఛానల్ వాళ్ళు కూడా అప్డేట్ చేయలేదు. నేను ఈ రోజు మీకు పూర్తి వివరాలు చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఉదేల గ్రామానికి చెందిన మారయ్య అనే వ్యక్తికి పెద్దపల్లికి చెందిన అమ్మాయితో 20 సంవత్సరాల కిందటే పెళ్లి జరిగింది. ఇతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. కొన్ని సంవత్సరాల క్రింద చిన్న గొడవతో అతని కొడుకు సూసైడ్ చేసుకొని చనిపోయిండు. ఇక ఒక అమ్మాయి ఉంది. గత సంవత్సరం నుంచి ఈ మారయ్యకి అతని భార్యకి చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి. ఈ గొడవలు పెద్దగా దారితీసినాయి. ఇరు వర్గాలు ఎప్పటికీ పంచాయతీలు చేసుకోవడము, ఆ అమ్మాయి కూడా వాళ్ళ ఇంటి దగ్గరే ఉండడము, మారయ్య వీళ్ళ ఇంటి దగ్గర ఉండడము, ఇలా చిన్న చిన్న గొడవలకు దారితీసింది. ఇద్దరు ఒక దగ్గర ఉండకపోవడము, పలుమార్లు పంచాయతీలు జరగడము, డిస్కషన్ చేసుకోవడము, మళ్ళీ దూరం ఉండడము, ఇలా జరిగింది. అయితే కొంతకాలం నుంచి ఈ వివాదం ఇంకొంచెం ఎక్కువైపోయింది అన్నట్టు. మారయ్య వాళ్ళ భార్య ఉంది కదా, తనకి ఒక అన్నయ్య ఉన్నాడంట, జంపయ్య అనే వ్యక్తి. అతను పెద్దపల్లిలో కొంచెం పలుకుబడి, రాజకీయాల్లో పలుకుబడి ఉన్న వ్యక్తి. అతను ఒక రోజు ఆ మారయ్యని ఇంట్లో చిన్న ఫంక్షన్ చేసుకుంటున్నామని చెప్పేసి అతని ఇంటికి పిలిపించుకున్నారంట. అతను మారయ్య సరే అని నమ్మి వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మారయ్య ఆ జంపయ్యకు సంబంధించిన వ్యక్తులు వాళ్ళ కుటుంబీకులు అందరు కలిసి మారయ్యని ఇంట్లో ఉండి వాళ్ళని కొట్టడం జరిగిందంట. మారయ్యని కొట్టి దాచిపెట్టడం జరిగిందంట. ఇలా ఆ గొడవ తర్వాత మారయ్య మెల్లిగా ఇంటికి వచ్చేసాడు. గొడవ అయిన తర్వాత కొన్ని దెబ్బలు తిన్న తర్వాత మారయ్య ఇంటికి రావడం జరిగింది. వచ్చి వీరి అన్నదమ్ములకి, ఇప్పుడు మారయ్యకి 5గురు అన్నదమ్ములు ఉన్నారు కదా, వాళ్ళ అన్నదమ్ములకు చెప్పడం జరిగింది. ఈ అన్నదమ్ములు కలిసి మళ్ళీ ఒకసారి వాళ్ళ మీద అటాక్ చేయడం జరిగింది. ఈ గొడవలు ఎక్కువైపోయినాయి. అయితే ఈ బావ బామర్దులు, ఈ జంపయ్య మారయ్య ఇద్దరు బావ బామర్దులు, వీరి ఇరువురికి మాత్రమే గొడవ ఎక్కువ అయ్యేదంట. ఇది ఎట్లా అంటే ఒక ఈగోటిక్కి దారి తీసింది అన్నట్టు. నువ్వు నన్ను ఎట్లా కొడతావు, నేను నిన్నెట్లా కొడతా, నా నా మీదనే చేయి చేసుకుంటావు అని ఒక ఈగోటిక్ వెళ్ళన్నట్టు. మారయ్య తరపున వాళ్ళ అన్నదమ్ములు వీళ్ళని కొట్టడం, జంపయ్య తరపున వాళ్ళు వీళ్ళ మీదకి రావడం, ఇలా కొన్ని పంచాయతీలు జరిగినాయి. ఇంటికి పిలిపించి మాపై దాడి చేసిండ్లు అని మారయ్య వెళ్ళి పోలీస్ స్టేషన్ లో జంపయ్య మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీస్ స్టేషన్ లో ఈ గొడవలు, ఈ కేసులు ఇవన్నీ ఎందుకు, మనకు మనం కాంప్రమైజ్ అయ్యి మనం సెట్ చేసుకుందాం అని చెప్పి జంపయ్య అనడం జరిగింది. అయితే పెద్దపల్లిలోని శుగ్లాంపల్లి గ్రామంలో తనకు సంబంధించిన ఒక ఫ్లాట్, వాళ్ళకి సంబంధించిన భూమి దగ్గర, వెంచర్ దగ్గర ఇదంతా ఒక పంచాయతీ సెటప్ చేసిందంట. ఈ అక్కడ ఇక్కడ వద్దు, మన ప్లేస్ ఉందిగా అని చెప్పి వాళ్ళకి సంబంధించిన భూమి, వాళ్ళకి సంబంధించిన ఏరియాకి తీసుకుపోయి అక్కడనే ఒక పంచాయతీ లాగా మొత్తం అరేంజ్ చేసి పెట్టిందంట. అయితే ఇందులో ఉన్న క్రిటికల్ ముచ్చట ఏంటంటే, ఇదంతా గొడవలు జరుగుతున్నాయి, మారయ్యకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ అన్నదమ్ములు మా మీద చేసుకున్నారని జంపయ్య ఆవేశంగా వాళ్ళని ఎలా అయినా సరే వాళ్ళని అనగదొక్కుదామనే ఆలోచనతో ప్రీ ప్లాన్ గా తమ వెంట తెచ్చుకున్న కత్తులు మరియు వెంటనే కొంతమందిని ఎవరైతే వీళ్ళు చంపగలరు, వీళ్ళు రౌడీ షీటర్లను ఫిక్స్ అయి ఉంటారో వాళ్ళని జంపయ్య వెంట తీసుకొచ్చుకున్నాడంట. వెంట తీసుకొచ్చుకుని ఆ పంచాయతీలో కొంచెం మాట పెరిగి డైరెక్ట్ వాళ్ళ మీద, మారయ్య తరపున వాళ్ళ మీద అటాక్ చేయడం జరిగింది. ఇందులో టార్గెట్ ఎవరంటే మెయిన్ వ్యక్తి మారయ్య తమ్ముడు మల్లేష్. ఈ మల్లేష్ ని ఫస్ట్ చంపిల్లంట. తర్వాత మారయ్యకి తండ్రి కూడా ఉన్నాడు. ఆ మారయ్య తండ్రి తల మీద ఇక్కడ ఒక వేటు వేయడం జరిగింది. అతను కూడా బలమైన గాయం జరిగింది. ఇక్కడ మారయ్య తమ్ముడు మల్లేష్ స్పాట్ లోనే చనిపోయాడు. 2 కత్తిపోట్లకి స్పాట్ లోనే చనిపోయాడు. అయితే వీళ్ళు కూడా ఎదురు దాడి చేసిండ్రు. ఎవరు జంపయ్య తరపున వచ్చిన వాళ్ళ మీద కూడా ఎదురు దాడి చేస్తే, జంపయ్య దగ్గర పనిచేసే వ్యక్తి గణేష్ అనే వ్యక్తి గత కొంతకాలం నుంచి ఈ జంపయ్య దగ్గరనే పనిచేస్తూ ఉంటాడంట. అతను బిజినెస్ చూసుకుంటాడంట. అతను కూడా ఏదో అట్లా వచ్చి పంచాయతీకి వచ్చిపోయినందుకు అతని మీద దాడి చేస్తే అక్కడ గణేష్ అనే వ్యక్తి కూడా చనిపోయిండు. ఇటు మారయ్య తమ్ముడు మళ్ళీ చనిపోవడం జరిగింది, ఇటు జంపయ్య తరపున గణేష్ చనిపోవడం జరిగింది. ఈ ఇద్దరు కూడా ఈ భార్యాభర్తలు మంచిగా ఉన్నారు, మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే చనిపోయిండు. కానీ ఇక్కడ ఏదైతే సంఘటన జరిగిందో అది మొత్తం కూడా ప్రీ ప్లాన్ గా జరిగింది. జంపయ్య ముందుగానే ఆలోచన చేసుకొని వీళ్ళని ఏదైనా సరే చెయ్యాలని ఆలోచించి తమ వెంట కొంతమందిని మరియు కత్తులను, వేట కత్తులను కూడా తీసుకొచ్చుకున్నాడంట. మారయ్య వాళ్ళని ఎలా అయినా సరే వీళ్ళని చంపేద్దామని నిశ్చయించుకొని ఈ పంచాయతీ ప్లాన్ చేసిందంట. అక్కడికి వచ్చిన తర్వాత మారయ్య తరపున ఎవరెవరు ఉన్నారో వాళ్ళ మీద దాడి చేస్తే చిన్న చిన్న గాయాలైనవి. మొత్తం 5గురికి గాయాలైనవి, 2 స్పాట్ చనిపోయిండ్రు. ఇదంతా కూడా ఒక ప్రీ ప్లాన్ గా జరిగింది. ఎందుకంటే ఈ జంపయ్య అనే వ్యక్తి కొంచెం పలుకుబడి ఉన్న వ్యక్తి కాబట్టి అతనికి ఇవన్నీ చిన్న విషయాలే. ఎందుకంటే అతను కూడా పాలిటిక్స్ లో తిరుగుతున్నాడంట.
సో అతను ఏదైనా నేను చేయగలను, ఏదైనా నేను తప్పించుకోగలను అని ముందుగానే ప్లాన్ చేసుకొని ఇదంతా చేసినట్టు బయటకొస్తున్న విషయాలు. మెల్లమెల్ల ఒకటొకటి బయటకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీస్ వాళ్ళు గూడా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకొని ఫుల్ ఎంక్వైరీ చేస్తున్నారు. ఇక టోటల్ ఈ విషయం ఏందంటే, ఇద్దరు భార్యాభర్తలకి గొడవ జరిగితే వాళ్ళు చూసుకునేలా చేసుకోవాలని ఈ పంచాయతీలనే కాన్సెప్ట్ ఉంది చూడు. దీనంత వరస్ట్ కాన్సెప్ట్ ఇంకోటుండదు. ఇక్కడ ఏంటంటే భార్యాభర్తలకి ప్రతి ఇంట్లో ఎక్కడైనా సరే గొడవ జరగడం అనేది సహజం. దీనికి వాళ్ళని కాంప్రమైజ్ చేసేలా చేయాలి గాని, ఇక్కడ మధ్యలో వచ్చే వాళ్ళతోని ఈ పంచాయతీలు పెట్టుకోకూడదు. ఇక్కడ భార్య తరపున అతని తమ్ముడున్నాడు మల్లేష్. అతనికో ఫ్యామిలీ, పిల్లలున్నారు. ఇక్కడ గణేష్ ఉన్నాడు. అతనికో ఫ్యామిలీ. వీళ్ళిద్దరిని చంపడం అనేది దారుణమైన సంఘటన. ఇక్కడ భార్యాభర్తలు మంచిగా ఉన్నారు. చంపించిన జంపయ్య మంచిగా ఉన్నాడు. మారయ్య మంచిగా ఉన్నాడు. అతని భార్య మంచిగా ఉంది. మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రం చనిపోయిండ్రు. అతల గొడవ వస్తే వాళ్ళు చూసుకోవాలి తప్ప ఇట్లా పంచాయతీలు అనే కాన్సెప్ట్ కి తీసుకురాకూడదు. ఈ పెద్ద మనుషులు అనే వాళ్ళు ఎట్లుంటారు అంటే నిజంగా వరెస్ట్ ముచ్చటిది. ఈ పెద్ద మనుషులైన వాళ్ళు భార్య భర్తలకి గొడవ పెట్టిస్తారో, పంచాయతీ చేపిస్తారో, కాంప్రమైజ్ చేస్తారో అర్థం కాదు. అంటే ఒక్కోసారి వాళ్ళు భార్య భర్తలు కాంప్రమైజ్ అయ్యి నార్మల్ గా ఉన్నా వాళ్ళకు పుల్ల ఇస్తారు, వాళ్ళకు పుల్ల పెడతారు, వాళ్ళని దూరం చేస్తారు. దూరం ఉన్న వాళ్ళని పంచాయతీ పేరు మీద దగ్గర చేయాలనే ఉద్దేశంతో ఆ పంచాయతీ ఎట్లా అంటే ఒక్కసారికి 2 సార్లకి తెగేది కాదు అది. దాని వాయిదాలు ఇస్తారు. భార్యాభర్తలు మాట్లాడుకొని ఒక్కసారి కూర్చొని మాట్లాడకుండా ఒకటేసారి ఇది అయిపోయే పంచాయతీని వీళ్ళు ఒక 10-15 వాయిదాలు ఇస్తారు. ఎందుకంటే పంచాయతీ పేరిట డబ్బులు సంపాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏ పని పాట లేక తెల్ల బట్టలు వేసుకొని జేబులో పెన్నులు పెట్టుకొని అడ్డాల మీద కూసుంటా ముచ్చట్లు పెట్టుకుంటా బాతకాలు కొట్టే వాళ్ళు పెద్ద మనుషుల పేరు మీద చాలా మంది ఉన్నారు. వీళ్ళకేం పనులు చేతగావు. ఎట్లా అంటే ఏడ గొడవ జరుగుతుందా, ఏడ మందు దొరుకుతుందా, ఏడ దావత్ దొరుకుతుందా, ఎండ్ల పుల్లలు పెడదామా, ఏ సంసారాన్ని విడగొడదామా అన్నట్టు ఉంటారు ఈ పెద్ద మనుషులు అనేటోళ్ళు. సో ఇలాంటి గొడవలు భార్యాభర్త గొడవలు చాలా జరుగుతున్నాయి. ఇది ఎందుకు కాంప్రమైజ్ కావట్లేదు, ఎందుకు విడిపోతున్నారు అంటే మధ్యలో ఈ పెద్ద మనుషులు చేయబట్టి. పెద్ద మనుషులతో కాంప్రమైజ్ అయినాయి 10% అయితే విడిపోయినాయి 90% ఉంటాయి. ఎందుకంటే ఈ పంచాయతీలు తెగవు. ఈ అమ్మాయి తరపున వాళ్ళు కొంచెం డబ్బులు పెడతారు, అబ్బాయి తరపున వాళ్ళు కొంచెం డబ్బులు పెడతారు. ఇద్దరు కూడా ఇద్దరు తగ్గట్టుగా ఫైటింగ్ చేసుకుంటారు. సో పంచాయతీ తెగదు. ఈ మధ్యలో పెద్ద మనుషులకి వాడు అట్టినే వస్తాడా, వాడు వచ్చేందుకు మంద అయిపోయాలి, వానికి తిండి పెట్టాలి, వానికి రోజు కూలి ఇవ్వాలి. ఇది ఒక్కసారికి తెగిపోయేది కాదు. దీన్ని 10-15 వాయిదాలు ఇస్తారు. ఈ పంచాయతీల మీద బతికేటోళ్ళే బొచ్చడు మంది ఉన్నారు పెద్ద మనుషుల పేరు మీద. ఈ ఊర్లో ఈ దిక్కుమాల పంచాయతీలు బంద్ చేస్తేనే అన్ని సెట్ అయిపోతాయి. ఏదైనా ఉంటే పోలీసు వాళ్ళు ఉన్నారు, లేదా కాంప్రమైజ్ అయితే పంచాయతీలు ఎలా జరగాలి, సింగిల్ టైం కలవలేదా సెకండ్ టైం అంతే, లేదా థర్డ్ టైం వరకు పోవాల్సిన పనే రాకూడదు. దీన్ని ఎట్లా చేస్తారు, ఇవాళ అమ్మాయిది తింటారు, రేపు అబ్బాయిది తింటారు, రేపు వాళ్ళ అబ్బాయిలు తింటారు, ఎల్లుండి వాళ్ళ ఆడబిడ్డలు తింటారు. ఇదే ముచ్చట వాళ్ళ వీళ్ళ మంది తిని మళ్ళీ ఒక్క కాడికి పోతారు. మళ్ళీ ఇక కాంప్రమైజ్ అయ్యే ముచ్చటకు మళ్ళీ విడగొడతారు, కలుపుతారు, విడగొడతారు. ఇక ఈ పంచాయతీ ఉంటది. పెద్ద మనుషులు అనేటోళ్ళు గిట్టనే ఉంటారు. దిక్కుమాల పెద్ద మనుషులు ఎంత ఇతల్ని కాంప్రమైజ్ చేద్దామనే ఆలోచన ఎవ్వరికి కూడా సరిగా ఉండదు. ఈ ఊర్లల్లా చెట్ల కింద అడ్డాలు పెట్టుకొని పంచాయతీలు పెడతారు చూడండి. ఇది దిక్కుమాల వ్యవస్థ. అది ఎందుకు అంటే న్యాయంగా ఏ పెద్ద మనిషి కూడా ఉండడు. ఒకవేళ ఉన్నాడా ఒక్కసారికి 2 సార్లకే మ్యాటర్ ఫినిష్ చేసేయాలి. అంతేగాని ఈ వాయిదాలు వేసుకుంటారు పోతారు చూడండి, వాళ్ళు పక్కా లంచం తినే కొడుకులు. అర్థమవుతుందా? డబ్బుల కోసం ఈరోజు వాడు పంచాయతీకి రావాలి అంటే మనం డబ్బులు ఇవ్వాలి, వానికి దావత్ చేయాలి, వానికి తాగిపియాలి, వానికి తినిపియాలి. అసలే గొడవలు అయ్యి ఉంటున్నారా బాబు, విడిపోయేటట్టున్నారా అంటే మధ్యలో ఈ పెద్ద మనుషుల వ్యవహారం వేరే ఉంటది. వీళ్ళకి వేరే పని పాటలు ఏముండవు, ఏ పని చేయరు. ఖాళీ తెల్ల బట్టలు వేసుకొని పంచలు కట్టుకొని అడ్డ మీద కూర్చున్నారా, ఎవడో ఒకడు అడ్డ మీద వాళ్ళని వేసుకోపోతాడు, గాళ్ళని గట్ల వేసుకొని పోతారు. ఇప్పుడు పెళ్ళం కూర్చొని ఒక 2 గంటలు మాట్లాడుకుంటే ఈ సమస్యలు ఏమి ఉండవు. నడిమిట్ట 3వ వ్యక్తిని బతికిచ్చే అవసరమే ఉండదు. ఇప్పుడు ఈ పంచాయతీ కూడా గట్లనే జరిగింది. వీళ్ళు 20 సంవత్సరాలు అవుతుంది పెళ్లి చేసుకొని, సంవత్సరం నుంచి మాత్రమే గొడవలు అవుతున్నాయి. అదేదో కూర్చొని అమ్మాయి తరపున అబ్బాయి తరపున కూర్చొని మాట్లాడుకుంటే తెగిపోయేదానికి నడిమిట్ల బామ్మర్ది వచ్చిండు. వాళ్ళ బామ్మర్ది ఇంత పలుకుబడి ఉన్నాడు, పైసలు ఉన్నాడు, బయట పదేరు ఉన్నాడు. వాడు ఆ వ్యక్తి ఏం చేసిండంటే, చలో నేను ఏదైనా చేయగలుగుతా, నా చెల్లెకి అన్యాయం జరుగుతుంది అని అతను వేరే ఆలోచించి ఈ మారయ్య తరపున వాళ్ళ మీదకి దాడి దిగిండు. మారయ్య మీద దాడి జరగలేదు, అతని తమ్ముడు మల్లేష్ మీద దాడి జరిగింది. ఎందుకు దాడి చేసిండు అంటే ఈ మారయ్యకి సంబంధించి వాళ్ళ తమ్ముడు ఊకే సపోర్ట్ చేస్తున్నాడు,
జంపయ్య దిక్కు గొడవకు దిగుతున్నాడు అనే ఉద్దేశంతో ఫస్ట్ వాళ్ళ తమ్ముని చంపేయాలనే ఉద్దేశంతో మల్లేష్ మీద దాడి చేసిండు. ఇక్కడ మల్లేష్కి గొడవకి సంబంధం లేదు. మా అన్నకి ఇట్లా అన్యాయం జరుగుతుందేమో అని చెప్పి మల్లేష్ వచ్చిండు. మా సార్ పిలిచిండు అని చెప్పి అటు గణేష్ వచ్చిండు. వీళ్ళిద్దరు గొడవ పడి వీళ్ళిద్దరు చంపుకోవడం జరిగింది. ఇద్దరమైన గొడవ ఇది. మొగుడు పిల్ల మంచిగా ఉన్నారు. మధ్యలో వచ్చిన వాళ్ళు ఇద్దరు, రెండు ఫ్యామిలీ ఇద్దరు కూడా చనిపోయిండు. ఇటు మల్లేష్ ఫ్యామిలీ రోడ్ మీద పడినట్టే, ఇటు గణేష్ ఫ్యామిలీ రోడ్ మీద పడినట్టే. నడిమిట్లా ఈ మొగుడు పిల్ల మంచిగా ఉన్నారు. ఆ సంపించిన జంపయ్య మంచిగా ఉన్నాడు. సుల్తానాబాద్ లో నిన్న హాట్ టాపిక్ ఇది. ఇంత గొడవలకు దారి తీయడానికి కారణం ఏంటంటే ఈగోటిక్. ఎట్లా అంటే నువ్వెంత. ఈ మధ్యలో ఈ పెద్దపల్లి సుల్తానాబాద్ మధ్యలో ఈ సంఘటనలు చాలా జరుగుతున్నాయి. అమ్మాయిని నా బిడ్డను లవ్ చేసిండు అని చెప్పి రీసెంట్ గా ఒక వ్యక్తి ఆ లవ్ చేసిన వాడిని చంపేసిండు. అమ్మాయి ఒప్పుకోలేదు అని చెప్పి ఇంకో వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. పెళ్లికి వద్దనే అని చెప్పి ఇంకోడు కూడా సూసైడ్ చేసుకున్నాడు. ఎక్కువ శాతం ఏదైతే ఈ పెళ్లిళ్ళు, ఈ లవడల మ్యాటర్ వచ్చే వరకు ఈ గొడవలు జరుగుతున్నాయి, ఈ మర్డర్లు జరుగుతున్నాయి. వ్యక్తి కూడా అసలు పేషెన్స్ లేకుండా పోయింది. ఏందంటే ఎంబడో కత్తి తీసుకొచ్చున్నామా, పొడిచినామా, లోపల పోయినామా, పైసలు పడేసినామా, బయటకు వచ్చినామా. ప్రస్తుతం నడుస్తున్న వ్యవస్థ ఇది. దీన్ని ఏది కూడా ఎవరి మీదకి మనం అనలేం. ఎందుకంటే మనం మాట్లాడితే మనం ఫోకస్ అవుతున్నాం. దేనికంటే ఇక్కడ 4 రూపాయలు ఉన్నాయా, చలో నువ్వు కూడా మర్డర్ చేయొచ్చు, లోపల పోవచ్చు, రావచ్చు. అంతా పలుకుబడిని బట్టి డబ్బులను బట్టి నడుస్తుంది ఈ వ్యవస్థ అంతా. అంతేగాని అక్కడ ఎవరికి సంబంధం లేదు. నీ దగ్గర పైసలు ఉన్నాయా, సంపుతావా, పొయ్యి వస్తావా, ఇదే నడుస్తుంది ఇక్కడ. మారే తరపున ఇప్పుడు అతని తమ్ముడు రోడ్డు మీద పడ్డాడు. అతని తమ్ముడు కుటుంబం రోడ్డు మీద పడ్డది. మారే మంచిగా ఉన్నాడు. అక్కడ మా జంపయ్య దగ్గర పనిచేసే గణేష్ అనే వ్యక్తి కూడా అతను ఏదో పని చేసుకునేటోడు, వట్టి వచ్చిండు. ఆ వచ్చినందుకు ఆయన చచ్చిపోయిండు. ఈ గణేష్ అనే వ్యక్తి ఉన్నాడు కదా, చనిపోయిన వ్యక్తి, అతని కుటుంబీకులు ఎంతో కొంత డిమాండ్ చేస్తే 25 లక్షలకి సెటిల్మెంట్ అయి పక్క జరిగిండు. ఇప్పుడు ఈ మల్లేష్ సంగతి ఏందో తెలియదు, వాళ్ళ కుటుంబం సంగతి ఏందో తెలియదు. ఈ విషయం ఇక్కడితో ఆగిపోయేది కాదు. ఎందుకంటే మారయ్యకి 5గురు అన్నదమ్ములు, చనిపోయింది ఒక తమ్ముడు, ఇప్పుడు 4గురు ఉన్నారు. జంపయ్య అనే వ్యక్తి ఒక్కడే ఉన్నాడు. ఈ సంఘటనలు ఇక్కడితో ఆగిపోవు. నాకు తెలిసి అంతకంతా మళ్ళీ రివెంజ్ ప్లాన్ జరుగుతుంది. ఇది ఇట్లా ఉంటే ఈ మొగుడు పిల్లలు కూడా ఇప్పట్లో కలిసే అవకాశం లేదు. ఎందుకంటే మొగుడు పిల్లల కాంప్రమైజ్ చేయాలనే ఆలోచన పక్కన పెట్టేసి ఇక్కడ చంపుకోవడం జరిగింది. ఈ అమ్మాయి తరపున ఒక వ్యక్తి ఇతన్ని చంపిండు, అబ్బాయి తరపున ఒక వ్యక్తి అతన్ని చంపిండు. సో ఇవంతా మనసులో పెట్టుకొని ఈ మొగుడు పిల్లలు కలవడం అనే ఆలోచన అయితే ఇప్పట్లో జరగదు. ఈ ముచ్చట ఇప్పటిలో కూడా ఆగిపోదు. ఈ గొడవను ఎవరు కూడా కాంప్రమైజ్ చేయలేరు. ఇది ఈగోటికి సంబంధించిన ముచ్చట కాబట్టి ఈ పంచాయతీ ఇప్పట్లో తెగదు. కానీ ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాం. అంతా ఇప్పుడే ఒకటనుకోటి బయటకు వస్తున్నాయి. ఇంత డీటెయిల్స్ కూడా ఇంతవరకు ఏ ఛానల్ వాళ్ళు కూడా ఇవ్వలేదు. నేను పూర్తి విషయాలు తెలుసుకునే అప్డేట్ ఇచ్చాను. మరిన్ని విషయాల కోసం, మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.